అదేవిధంగా రైట్ క్లోజ్ మాట్లాడాలి ఇప్పుడు మెదక్లో ఈరోజు గౌరవనీయులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారి నామినేషన్ను కంఠారెడ్డి తిరుపతి రెడ్డి గారితో పాటు మా పార్టీ నాయకులు స్థానిక అధ్యక్షులు గంగాధర్ గారు, అధ్యక్షులు అజయ్ గౌడ్ గారితో నామినేషన్ సెట్ వేయడం జరిగింది. మెదక్లో ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీదే గెలుపు, మెదక్లో పద్మమ్మ గెలుపు, రాష్ట్రంలో కేసీఆర్ గెలుపును ఎవరు కూడా ఆపలేరు. రెండు కూడా ఖాయమైపోయింది. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత మంచిగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలనో ఆలోచిస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇతర పార్టీలకు ఓటేసి రిస్క్ ఎందుకు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అడగకున్నా ఎన్నికల్లో చెప్పకపోయినా పంటకు రైతు బంధిస్తున్న కేసీఆర్ ఉండగా ఇతర పార్టీలకు ఓటేసి రిస్క్ ఎందుకు తీసుకోవాలని ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ తరహాలో అమలు కావడం లేదు. మరి ఆనాడు చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట వాళ్ళు అమలు చేయడం లేదు. అటువంటి పార్టీకి ఓటేసి ఎందుకు రిస్క్ తీసుకోవాలని ఇవాళ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం కూడా ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు ఏంటంటే, ఒక ఆసరా పెన్షన్ పెంచాలన్నా, రైతు బంధు పెంచాలన్నా, కళ్యాణ లక్ష్మి కావాలన్నా మెదక్ తెచ్చి మేము ప్రజలకు ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళ కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి ఏంటి? ఏది కావాలన్నా ఢిల్లీకే పోవాలి, టికెట్ కావాలన్నా ఢిల్లీకే పోవాలి, ప్రచారానికి ఢిల్లీ నాయకులే రావాలి, రేపు పదవులు కావాలన్నా ఢిల్లీ నాయకులే కావాలి, ఆసరా పెన్షన్ పెంచాలన్నా ఢిల్లీ వాళ్ళే అడిగితే కానీ వాళ్ళు అనుమతిస్తే తప్ప జరిగే పరిస్థితి ఉండదు. మరి ప్రజలు కూడా రేపు ఢిల్లీ పోయి అడగగలుగుతామా? మనం ఢిల్లీకి పోయి మాకు ఆసరా పెన్షన్ ఇవ్వమని అడుగుతామా? మా కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వమని అడగగలుగుతామా? ఎందుకంటే పక్కాగా కేసీఆర్ గారు మన రాష్ట్ర ముద్దుబిడ్డ. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏం కావాలనో ఆలోచించి అందించగలిగే నాయకుడు కేసీఆర్. ఈ ఢిల్లీ పార్టీలను నమ్ముకొని మనం మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. టికెట్లు ఇవ్వడానికి ఆగం అయిపోతుంది. ఇలా తక్కట్లు పెట్టి అమ్ముకుంటున్నారు టికెట్లు. అర్రాస్ పాట పాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తుంటారు, అర్రాస్ పాట పాడుకుంటున్నారని. ఇచ్చిన టికెట్లకే ఆగమైపోయిన పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళు రాష్ట్రాన్ని రేపు పరిపాలించగలుగుతారా? రేపు వీళ్ళ చేతిలో రాష్ట్రం పడితే ఏమైపోతుందో, ఇలా కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది. వీళ్ళ చేతిలో పడితే అధోగతి అయిపోతుంది. అందువల్ల ఇవాళ ఒక ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ కేసీఆర్ గారి చేతుల్లో ఈ రాష్ట్రం ఉండడమే సబబైనది. పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ తెలంగాణ సాధించిన కేసీఆర్ చేతుల్లో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోగలుగుతుంది. ఆలోచించాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇవాళ బలపరచాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మెదక్లో కూడా పద్మా దేవేందర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకురాలు. 2001 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. రామాయణపేట్ జెడ్పీటీసీగా 2001లో గెలిచి ఇవాళ 2023 సంవత్సరంలో అంటే దాదాపు 22 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తూ వచ్చారు. ఉద్యమంలో పనిచేశారు. నిరాహార దీక్షల్లో, ధర్నాల్లో, మరి రైలు రోకోలో, ఎన్నో అరెస్టుల్లో కూడా ఒక మహిళ అయ్యి కూడా ఒక ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకురాలు. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకురాలు. తెలంగాణ శాసనసభలో కూడా మెదక్ ప్రజల కష్టాలను బాణిని వినిపించినటువంటి నాయకురాలు. గణపురం ఆనకట్ట నీటి విడుదల కోసం పోరాడిన నాయకురాలు. అంటే ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పుడు మెదక్ అభివృద్ధి కోసం పోరాటం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా అద్భుతంగా శాసనసభ సమావేశాలను ముందుకు పోగలుగుతుంది. మెదక్ మీద ఒక సంపూర్ణమైన అవగాహనతో ఏ ఊర్లో ఏం కావాలి, ప్రజల మీద అవగాహన, ప్రతి ఊరికి 20-30 మందిని పేరు పెట్టి పిలవగలిగేటువంటి వ్యక్తి, ఆ గ్రామాల ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి అక్కా చెల్లెలతో
తన ఇంట్లో తోబుట్టువులాగా ఒక ఇంట్లో ఆడబిడ్డలాగా కలిసిపోయినటువంటి వ్యక్తి పద్మా దేవేందర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం ద్వారా మెదక్ అభివృద్ధిని రాబోయే రోజుల్లో ఇంకా పరుగులు పెట్టించవచ్చు. కొంతమంది తెలిసి తెలియక అభివృద్ధి అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఇలా అభివృద్ధి జరగలేదని పద్మా దేవేందర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే అసలు అభివృద్ధి అంటే అర్థం తెలిసే వారికి అసలు ఈ మెదక్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అసలు డిపార్ట్మెంట్లు ఎన్ని ఉంటాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలో కనీస పరిజ్ఞానం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇవాళ మెదక్లో అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మెదక్ ఇవాళ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉండడం సబబు అయితే ఇవాళ మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం కూడా సబబు. ఈ మెదక్ అభివృద్ధి జరగాలన్నా, తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగాలన్నా రెండు చోట్ల కూడా ఇలా కారు గుర్తు కోటేయాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగరేయాలి.